ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల పట్ల నువ్వు ఎంత కాలం అయితే కావాలనుకుంటున్నావో అది ప్రవృత్తి నిన్ను బంధనాల్లో ఇరికించేది. ఏముంది, ఒక వస్తువు కావాలనుకుంటావు, మొట్టమొదటి వివాహం అయ్యాక పిల్లలయ్యాక పిల్లల కోసం ఆస్తి అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఇక వరుస ఇలా చైన్ నడిచిపోతూనే ఉంటుంది. ఎక్కడన్నా అంతుందా దీనికి? లేదు. శరీరం విడిచిపెట్టే వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. ఇది ప్రవృత్తి. సో నువ్వు ఇహలోకంలో ఉన్నంత వరకు విషయాల పట్ల ఆసక్తి కలిగినంత వరకు నీ ప్రవృత్తి దీంటిది. ఇది నీవు అసలు మానవ జన్మ పొందినటువంటి లాభం ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ విషయాల పట్ల ఇహం పట్ల ప్రాముఖ్యతను తగ్గించి పరమవేపు నువ్వు నివృత్తిలోకి నువ్వు వెళ్ళడం, అంటే వదిలేసి త్యాగబుద్ధితో ఇది నాకు అనవసరం, నేను సాక్షిని, నా అవసరం నడుస్తోంది, పరమాత్మ చేతిలో నేను ఒక పనిముట్టుని, ఆయన కార్యం చేయడానికి ఉన్నాను, పరులకు హితం చేయడానికి నేను ఉన్నాను అనేటువంటి స్పృహతో ఉండడం నివృత్తి మార్గం. అది నిన్ను పరానికి తీసుకెడుతుంది, అనగా పరమాత్మ యొక్క పరమపదాన్ని నువ్వు చేరుకునేటువంటి అవకాశం దానివల్ల వస్తుంది. అందుకనే మానవులకు నివృత్తి ధర్మ మార్గము పరమ కళ్యాణకారకం. దానివల్ల కళ్యాణకారకం అంటే నీకు మంచి జరిగేటువంటి దానివల్లనే ఉంది. ఇదే శోకమోహాలు నశింపచేసేది.